హాయ్ స్వాములు, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయ్యప్ప స్వామి దయ వల్ల అయితే 41వ దీక్ష అయితే పూర్తి చేసుకున్న స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమలకైతే బయలుదేరిపోయాం స్వాములు. మా ప్రయాణం అయితే అంతా బాగా జరగాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నాం స్వాములు. నేనైతే గత 5 సంవత్సరాలుగా అయితే శబరిమల అయితే వెళ్తున్నా స్వాములు. ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల. కాకపోతే 2022లో ఒకసారి మాల దీక్ష తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీక్ష రెండోసారి అన్నమాట నేను దీక్ష తీసుకోవడం. మా బుడ్డ స్వామి అయితే ఇదే ఫస్ట్ టైము కన్యస్వామి అన్నమాట దీక్ష తీసుకోవడం. ప్రతి సంవత్సరం మేమైతే ఒక 8 మంది అయితే వెళ్తాం స్వాములు. చాలా బడ్జెట్లో వెళ్తాం అన్నమాట. చాలా తక్కువ బడ్జెట్లో వెళ్తాం. ఆ బడ్జెట్ వివరాలు కూడా మీకు లాస్ట్లో ఎంత అయిందని చెప్తా స్వాములు. ఈసారి కూడా శబరిమలతో పాటు యాత్రలు కూడా వెళ్తున్నాం స్వాములు. శబరిమలతో పాటు మేము గురువాయూరు, పాతాళ సింహమురుగన్ టెంపుల్ ఒకటి, తర్వాత పళని, తర్వాత శ్రీరంగం, తర్వాత తంజావూరు వెళ్తున్నామండి. ఇది మొత్తం 7 days ట్రిప్ అండి. వీళ్ళిద్దరూ కనిశ్యాములు అండి. మా టీమ్ లో 2 కనిశ్యాములు ఉన్నారు. చూసారు డాన్స్ చేస్తున్నారు. ఎనిమిది అట్లా డాన్స్ చేస్తారంట. ఇదేనండి మా టీము. ఈ మొత్తం 8 మంది మాట మేము వెళ్ళేది. ప్రతి సంవత్సరం గత 5 ఏళ్ళ బట్టి అయితే 8 మంది అయితే వెళ్తున్నాం మేము. స్టేషన్కి అయితే వచ్చేసి భిక్ష అయితే చేస్తున్నాం. మా ట్రైన్ అయితే లేట్ అండి. 9ంటికి రావాల్సిన ట్రైన్ 12ంటికి వస్తుంది అనమాట, వివేక్ ఎక్స్ప్రెస్. ప్రతి ఒక్కరు అండి ఏదో ఒక ఫుడ్ ఐటమ్ అయితే తీసుకొస్తారు. మేము ట్రైన్ దిగి 2 days దాకా అనమాట మాకు ఉంటుంది అనమాట ఫుడ్. పులిహోర, చపాతి, కర్డ్ రైస్ ఇట్లా అన్ని తీసుకొస్తారండి. అక్కడ కేరళ అయితే మన ఫుడ్ దొరకదు కదండి. అసలు ఆ ఫుడ్ కూడా తినలేము. ఆ రైస్ కూడా చింత లావు ఉంటాయి. మా ట్రైన్ అయితే 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందండి స్వాములు. అందుకే అందరం కలిసి 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా లేట్ అయిపోయింది. దానికి రావాల్సింది 12:30 అవుతుంది. ఇప్పుడు వివేక్ ఎక్స్ప్రెస్ అని నమ్ముకుంటే చేసింది అనమాట. దూరంగా కనబడుతుంది కండి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి కనబడుతుంది. లైటింగ్ కి చాలా బాగా అందంగా కనబడుతుందండి. స్వామి ఇదిగోండి మా ట్రైన్ రావాలా వద్దా అని వస్తుంది. ఓకే, ఇంకి నా బ్యాచ్ మొత్తం నిద్ర పోయింది పాపం. వాళ్ళందరికీ నిద్రలు వచ్చి మా దుర్గారాజామి అయితే అసలు నిద్రకు అల్లాడిపోతుండు. తిండి గట్టిగా వేసాడు పాపం, నిద్ర వస్తుంది వాళ్ళందరూ. అదిగదిగో వచ్చేస్తుంది మన వివేక్ ఎక్స్ప్రెస్ సాములు. ఇది కదా కన్యాకుమారి వెళ్తుంది అన్నమాట ఎక్స్ప్రెస్. మన లోకల్ పైలట్ వివేక్ ఎక్స్ప్రెస్. B4 రావచ్చు అన్నమాట. మా థర్డ్ ఏసీ భోగి అయితే ఇదేనండి, B4 అనమాట. ఇది ఇక్కడే మాకు టికెట్లు వచ్చినాయి. డోర్ కూడా క్లోజ్ చేసిందండి. మొత్తం మళ్ళీ ఇంకో డోర్ జరిపోతున్నా. స్వామి శరణయ్యప్ప. గుడ్ మార్నింగ్ స్వాములు అందరికీ. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది అనమాట. స్నానం చేసి అయితే వచ్చేసా. ఇప్పుడు స్వామివారికి శరణం చెప్పుకుందామని స్వాములు అయితే రెడీ అవ్వాలండి. వాళ్ళు స్నానం చేసి వస్తారు. ఇప్పుడు రాగానే పూజ చేసుకున్నాం స్వాములు. మా బుడ్డస్వామి శరణాలు బాగా చెప్తాడండి. ఇంకా ఆయన చేత శరణాలు తెప్పించి మేమందరం అయితే పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడే కార్పాట్ జంక్షన్ అయితే వచ్చేసింది ట్రైన్ అయితే. కాసేపు ఇక్కడ ఆగుద్ది అనమాట. ట్రైన్ క్లీనింగ్ పెట్టారు. ఇది చాలా లాంగ్ బండి అండి. అసలు చాలా చండాలంగా ఉంది అనమాట లోపల అయితే. అసలు థర్డ్ ఏసీ కూడా అసలు జనరల్ కంపార్ట్మెంట్ లాగా ఉందండి. అసలు చెప్పలేము.
మా వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తారంట, మమ్మల్ని కూడా చెప్పి వీడియోలు అంటున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. స్వామి శరణయ్యప్ప. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి కట్పాల్ జంక్షన్ నుంచి. ఇంకా ఎట్టగో టైం కూడా 8 అవుతుంది. ఇంకా అందరం కలిసి టిఫిన్ అయితే చేసేస్తాం అనమాట. చపాతి అండ్ పులిహార అండి ఇప్పుడు తింటున్నాం అనమాట. చూసారా నేచర్ ఎట్ట బాగుందో. ఎర్లీ మార్నింగ్ నేచర్ అట్ట చూసుకుంటూ ట్రైన్లో జర్నీ చేస్తూ టిఫిన్ చేస్తుంటే చాలా చాలా బాగుందండి. ఈ రోడ్డు అంట ఇది. ఈ రోడ్డుకి వచ్చేవచ్చు తమిళనాడుకి. ఉదయం 9 గంటలకు రావాల్సిన ట్రైను ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఇప్పుడు వచ్చింది. 3:30 గంటలు లేట్ అనుకుంటున్నారు. ట్రైన్ అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మరి దారుణంగా ఉంది. చాలా దారుణంగా వీక్నెస్ అయితే అసలు లేదు. కేరళలోకి అయితే ఇప్పుడే వచ్చేసామండి. ఇదేదో ఊరు అనమాట. కేరళ ఇప్పుడే మెసేజ్ ఏదో వచ్చింది కేరళ స్టేట్కి అయితే వచ్చినట్టు. అదిగోండి స్వాములు చూస్తున్నారా ఒక కొబ్బరి చెట్లు. ఈ కొబ్బరి చెట్లు వచ్చినాయంటే మన కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి నేచర్ మొత్తం చాలా గ్రీన్గా ఉంటుంది. అన్ని కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. శరణయ్యప్ప సాములు ఇప్పుడే కొట్టాయం స్టేషన్లో దిగాలి. సాములు అందరం సాములం కలిసి. ఇప్పుడు లేట్ అయింది. బండి 4 రావాల్సిన బండి ఇప్పుడు 8 వచ్చింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎరిమేలు నుంచి మళ్ళీ పంప వెళ్ళాలి. తిరుమలకి ఎంత అవుతుందో చూద్దాం. బయటికి వెళ్ళి ఏదైనా వెహికల్ మాట్లాడుతున్నారు సాములు. ఇదిగో సాములు కొట్టాయం రైల్వే స్టేషన్ బయట అన్నమాట. ఇది బయట ఎంట్రన్స్లో వ్యూ ఇది. ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు క్యాబ్ అయితే మాడుకున్నాం. ఇన్నోవా ఒకటి అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఇక్కడ 8 మెంబర్స్కి వచ్చి 6,750 రూపాయలు పడింది అనమాట. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదండి, అక్కడ నుంచి కార్ ట్యాక్సీ మాడుకోవచ్చు అండి. మనం ఆ పర్సన్స్ బట్టి రేట్లు ఉంటాయి అనమాట. చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు స్టేషన్ వాళ్ళే నడుపుతున్నారు దాన్ని. ఇదిగో సాములు మేము తీసుకున్న వెహికల్ ఇక్కడ కొట్టాయ నుంచి పంబకి వెళ్ళి మళ్ళీ పంబ నుంచి మళ్ళీ కొట్టాయలో డ్రాప్ చేస్తారనమాట. 6,750 రూపాయలు మనతో కిరాయి.
కొట్టాయంలో ఫుల్ వర్షం స్నాలు బండి దగ్గరనే చూస్తున్నారా. కొట్టాయం దగ్గరనే ఫుల్ వర్షం పడిందండి. మా లగేజ్ మొత్తం పైనే ఉందన్నమాట. అది తడిసిపోతాయని ఇక పెట్రోల్ బంకులు ఆపమని చెప్పాము. పైన కొద్దిగా పట్టా కప్పేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లగేజ్ మొత్తం తడవకుండా ఉంటాయి అన్నమాట. ట్రైన్ దిగాక ఇంకా సాయంత్రం కూడా ఏం తాగలేదండి. అసలు తలనొప్పిగా ఉంది. అందరం కలిసి ఒక టీ తాగుదామని ఇక్కడైతే ఆగామన్నమాట. సౌను ఇప్పుడే మనం ఎరిమేలుకైతే వచ్చేసామండి. ఇదే అండి ఎరిమేలు. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవస్థానం ఉంటుందండి. అలాగే ఓవర్ మసీదు కూడా ఉండేది ఇక్కడే అనమాట. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే కన్యస్వాములందరూ ఈ ఎరిమేలు అయితే తప్పకుండా వస్తారండి. మా గ్రూప్లో కూడా ఇద్దరు కన్యస్వామి ఉన్నారు స్వాములు. అందుకని ఇప్పుడు ఇక్కడ రంగులు చల్లుకొని పేట తల్లాడి అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకుని వద్దాం ఫ్రెండ్స్, రండి. స్వాములు మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి వారు ఇక్కడికి వచ్చి పేటతలేని నృత్యం అయితే చేశారు స్వాములు. ఇక్కడ మాలధారం చేసిన స్వాములు అందరూ ఇట్లా రంగులు చల్లుకొని అయితే అది డాన్సులు అయితే చేస్తారండి. ఆ నృత్యాన్నే పేటతల నృత్యం అని అంటారు. ఇక్కడ మనకి ఎటు చూసిన ఫోటో స్టూడియోలే కనబడతాయండి ఎక్కువగా. ఇక్కడ స్వాములు అందరూ రంగులు జల్లుకొని గిరిజనుల వేషధారణలో ఫొటోస్ దిగుతారండి. మనకి ఎదురుగా కనబడుతుందిగా ఫ్రెండ్స్ లైటింగ్ పెట్టి, అదే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి టెంపుల్ అండి. కరెక్ట్గా టెంపుల్ ఆపోజిట్ లోనే ఓవర్ స్వామి మసీదు కూడా ఉంటుందండి. స్వాములందరూ ఇక్కడ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని ఇక్కడ నుంచి పేటదల నృత్యం చేసుకుంటూ ఎదురుగా ఉన్న వావర్ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక అయ్యప్ప స్వామి వారి టెంపుల్ ఉంటుందండి. వెళ్ళి నదిలో స్నానం ఆచరించి అక్కడ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకోవడంతో ఈ ఎరిమేలి యాత్ర అయితే ముగుస్తుందండి. చల్లగా చూడు, చల్లగా చూస్తే చల్లగా చూస్తే మళ్ళీ మళ్ళీ వస్తా.
అయ్యప్ప ఈ వావర స్వామి వారు ఒక బందిపోటు అంటండి. ఇక్కడ ప్రజలను అయితే తరచూ ఆయన ఇబ్బందులకు గురి చేసేవాడంట. అయ్యప్ప స్వామి వారు పులిపాల కోసం అడవికి వచ్చినప్పుడు ఈ వావర స్వామి అయ్యప్ప స్వామిని అయితే అడ్డగించడం జరిగిందంటండి. ఈ వావర స్వామి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని చూసి పూర్తిగా మారిపోయి అయ్యప్ప స్వామికి సన్నిహితుడిగా అవడం అయితే జరిగిందంటండి. అప్పుడు అయ్యప్ప స్వామి వారు వావర స్వామికి అయితే ఒక వరం అయితే ఇవ్వడం జరిగిందంటండి. శబరిమల వచ్చే భక్తులు ముందు ఈ వావర స్వామి దర్శనం అయితే చేసుకొని తదుపరి నా దర్శనానికి అయితే వస్తారని వరం అయితే ఇవ్వడం జరిగిందంటండి. అందుకే శబరిమల వెళ్ళే స్వాములందరూ ముందుగా ఎరిమేలి వచ్చి ఈ మసీదుని అయితే సందర్శించడం అయితే జరుగుతుందండి. అలా అని అందరూ వస్తారని అయితే నేను చెప్పట్లేండి. ఇది ఒక కల్పిత పాత్ర అని కొట్టిపడేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా సరే తప్పో ఒప్పో మనకైతే తెలియదండి. ఉన్నదైతే చెప్పాను అనమాట. స్వాములు ఇదేనండి ఎరిమేలిలో ఇంకొక అయ్యప్ప స్వామి టెంపుల్. మనం ఇందాక స్టార్ట్ అయ్యాం కదా స్వాములు అయ్యప్ప స్వామి టెంపుల్. అక్కడి నుంచి మనం పేటతల్లి ఆడుకుంటూ ఇక్కడ దాకా వస్తామండి. మేము వచ్చిన టైంకి అయితే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇంకా బయట నుంచి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి శబరిమలకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. స్వాములు ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అయిపోతుంది స్వాములు. నెక్స్ట్ వీడియోలో పంబలో కలుసుకుందాం. బాయ్ స్వాములు, అందరికీ శుభరాత్రి.